శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తి సంఘ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు శ్రావణ మాసం గురించి మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి 12 మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. అదేమిటండి, కార్తీక మాసం కదా, ఈశ్వరుడికి కార్తీక మాసంలో కార్తీక సోమవారాల వ్రతమని, కార్తీక వ్రతమని, తర్వాత అభిషేకాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. శ్రావణ మాసం చెప్తున్నారు ఏమిటండి అంటే, శ్రావణం కూడా ఈశ్వరుడికి చాలా పవిత్రమైనది, ఇష్టమైనది. మీరు మనకు ఉన్నటువంటి బిల్వ అష్టకం ఏదైతే ఉందో, అష్టకం అంటే 8, బిల్వ అష్టోదశనామ స్తోత్రం అంటే 108 శ్లోకాలు ఉంటాయి. అందులో ఈ శ్రావణ మాసం శివుడికి ఎందుకు ఇష్టము అనేటువంటి ఒక శ్లోకంలో చెప్పబడి ఉన్నది. అందువలన ఈ కన్వారియన్స్ అని అంటారే, అంటే మన ఉత్తర భారతదేశంలో ఉంటున్న వారందరూ కూడా శివుడికి ఇష్టం అని చెప్పినని ఈ శ్రావణ మాసంలోనే వారు కావడ ఉత్సవం చేస్తారు. వారి వారి గ్రామాల నుంచి కాలినడకన పాదరక్షలు లేకుండా బయలుదేరి వెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వారు ఆ గంగని తీర్థాన్ని స్వీకరించి గంగని పట్టుకుని వారి వారి ఊరు వెళ్ళి చేస్తారు. ఎందువలన ఇది శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని. ఇంకొక విషయం ఏంటంటే, శ్రావణ మాసంలో శనేశ్వరుడికి కూడా శ్రావణ మాసం చాలా ప్రీతికరమైనటువంటిది. అదేమిటండి, ఈశ్వరుడు అన్నారు, మళ్ళీ శని గ్రహం గురించి చెప్తున్నారు ఏంటంటే, ఆ ఉన్నటువంటి మన అన్ని గ్రహాల్లో కూడా ఆ గ్రహాన్ని మాత్రమే శనేశ్వరుడు అని అంటాం. ఆయనకు అది ఆపాదించబడింది, మిగతా గ్రహాలకి ఎవరికి కూడా లేదు. అందువలన శ్రావణ మాసాల్లో వచ్చేటువంటి అన్ని శనివారాలలో కూడా ఎవరైతే శనేశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకాలు చేసుకుంటారో, విశేషమైనటువంటి పూజలు, తర్వాత దానాలు చేసుకుంటారో, వారికి శనేశ్వరుడి నుంచి, వారి యొక్క ప్రకోపాన్ని నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టుకు కూడా పూజించమని మనకి పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఆ జమ్మి చెట్టు యొక్క సమిధులను తీసుకుని వచ్చి ఎవరైతే శ్రావణ మాసంలో శనివారం రోజున శనేశ్వరుడికి హోమం జరిపించుకుంటారో వారికి తక్షణమే అతి త్వరలోనే వారి వారి యొక్క ఈతి బాధల నుంచి బయటపడిపోయి శనేశ్వరుడు ఒక రాజమార్గాన్ని చూపిస్తాడు. ఇందులో ఎటువంటి సంకోచము లేదు. మేము ఎంతోమందికి ఈ విషయంగా తెలియజేశాము, వారు చేసుకున్నారు. వారి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి ఎలా బయటపడాలి అనేటువంటి వాళ్ళ యొక్క దోవ అనేది కనపడటము, ఎవరో ఒకరు సహాయం లభించటము, లేదా శని ప్రకోపం తగ్గించి వారు శాంతంగా ఉండటము, మనశ్శాంతి లభించటము, ఇటువంటి చాలామందికి జరిగినాయి. అందువలన అనుభవపూర్వకంగా చెప్పేటువంటిది శాస్త్రాల్లో ఎలాగో ఉన్నది, పురాణాల్లో ఎలాగో చెప్పబడి ఉన్నది. అనుభవపూర్వకంగా కూడా మేము ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరెవరైతే శనీశ్వరుని యొక్క ప్రకోపానికి లోనై జన్మలగ్నాత్తు కానీ గోచారీత్యా కానీ ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే పనులు కావటం లేదో, వారందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకుని శనేశ్వరి యొక్క శాంతమైనటువంటి ఆశీస్సులను పొందగలరని ఆశిస్తూ స్వస్తి.